ఇక మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఎన్డీఏ నిర్ణయించింది. ఈ అంశంపై ఇవాళ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సాధికారతను ఇండీ కూటమి అడ్డుకోవడం సరికాదని అన్నారు. మహిళలకు ఇండీ కూటమిలో పార్టీలు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. స్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన కల్పించాలన్నారు. కేడర్కు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇండి కూటమి దాన్ని వ్యతిరేకిస్తూ వీగిపోయేలా చేసింది. చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. టెలికాన్ఫరెన్స్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి మాధవ్, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ టెలికాన్ఫరెన్స్లో మహిళా బిల్లులు రిజర్వేషన్ను వీగిపోయేలా చేసిన ఎండీ గురించి ఈ నెల 30 తేదీలోపు భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని, స్త్రీశక్తి పేరుతో ఈ నిరసన ర్యాలీ చేపట్టాలని ప్రజలందరికీ, అలాగే మహిళలకు కూడా ఈ మహిళా బిల్ రిజర్వేషన్ ఎంత ముఖ్యమో తెలియచేస్తూ ఈ ర్యాలీ ఉండేలా చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి మహిళల వైపే ఉంటుందని, అలాగే ఇండి ఎప్పుడు మహిళల వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ ను రిజెక్ట్ చేస్తూ వీగిపోయేలా చేసినందుకు ప్రజలకి దాని మీద అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సలహాలు ఆయన తీసుకుని చంద్రబాబు నాయుడు గారు విని భవిష్యత్తులో ఎలాంటి ర్యాలీ చేపట్టాలని, ప్రజలందరికీ ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలా అర్థమయ్యేలా చేయాలన్నారు. అయితే రీసెంట్గా మోడీ ఆధ్వర్యంలో ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అమిత్ షా కూడా దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ మహిళా బిల్ వల్ల, అయితే ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారో అర్థం కావట్లేదని, అవసరమైతే మార్పులు చేసి మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టాలని అయితే చెప్పారు. సో ఇప్పుడు నాదేంద్ర మనోహర్ అలాగే బీజేపీ నుంచి మాధవ్ కూడా వాళ్ళ సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు జరపాలని, ఇందులో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో మహిళలు ఎదగడం అనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుందని, ఇండి కూటమి మాత్రం ఎప్పుడు వ్యతిరేకత చూపిస్తుందని చెప్పారు. మహిళలు రాజకీయ పరంగా ఎదిగేందుకు ఎప్పుడు ఎన్డీఏ స్వాగతం పలుకుతుందని కూడా చెప్పారు. ఈ మహిళా సాధికారత వైపు అడుగులు వేసే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు వ్యతిరేకత చూపిస్తుందో అర్థం కావట్లేదని కాంగ్రెస్, అలాగే టీఎంసీ, డిఎంకే ముఖ్యంగా ఈ 3 పార్టీలు ఈ మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చినాయని చెప్పారు. సో భవిష్యత్తులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్ గురించి అవగాహన ర్యాలీ త్వరలో చేపడతామని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మండల స్థాయిలో కూడా ప్రజలందరికీ, మహిళలకి ముఖ్యంగా ఈ రిజర్వేషన్ బిల్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు.